Right. బాబాయ్ ఎలా రారా non-integrated accounting system means so here two separate sets are maintained, one for financial records and another for cost records. Financial records disclosed profit or loss through profit and loss account. Am I right? Cost records disclosed profit or loss through costing profit and loss account or cost sheet. But both are not same. అక్కడ నీకు కంపల్సరీగా వేరే రీజన్స్ ఉన్నాయి. టూ రీజన్స్. ఆ రీజన్స్ లో ఫస్ట్ రీజన్ నిన్ను మనం రివీల్ చేసాం. ప్లీజ్. Pure financial items and non-cost related items are appearing only in financial books, not in cost books. These expenses are not recorded in cost books. These expenses are not recorded in cost books. Ultimately, cost records profits will increase. We have to deduct from cost records these items. Ultimately, we get financial records profits. అదే రికన్సిలేషన్ అంటే ఈ ప్రాఫిట్స్ నుంచి ఆ ప్రాఫిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ప్రాఫిట్స్ నుంచి ఈ ప్రాఫిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థ్యాంక్ యూ. వెళ్ళచ్చు. నాకు డౌట్ మేడం, ఫినాన్షియల్ రికార్డ్స్ డిస్క్లోజ్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నారు. నాకు ఒకసారి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఫార్మాట్ ఏమన్నా ఐడియా ఉంటే చెప్తారా ప్లీజ్? మా చెప్పండి. డైరెక్ట్ మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? గట్టిగా మాట్లాడు. ట్రేడింగ్ అకౌంట్ విన్. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, నో నీడ్. డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ద నెట్ ప్రాఫిట్. ఇక మధ్యలో సెక్షన్, మిడిల్ సెక్షన్ సింప్లీ ఇగ్నోర్ సార్. స్టార్ట్ విత్ ట్రేడింగ్ అకౌంట్, బట్ నో నీడ్ టు మెన్షన్ ద గ్రాస్ మార్జిన్. Directly calculate the net profit or loss. Pro forma. To opening stock. Sir, to opening stock of work in progress, opening stock of finished goods. To direct material consumed. To direct material consumed. Having doubt, sir. Opening stock of work in progress, opening stock of finished goods అన్నారు. మరి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇవ్వలేదే. నేను ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్. ఫైనల్లీ we get so to opening stock of work in progress and finished goods. Next, to direct material consumed. Next, to direct wages incurred. To direct expenses incurred. To actual factory hours incurred. సింపుల్గా 2 ఫ్యాక్టరీ అవర్స్ అంటే సరిపోయేది మాస్టారు. మరి ఓవర్గా యాక్చువల్ ఫ్యాక్టరీ అవర్స్ incurred. Is financial books. Financial book shows only actual information. FOX, factory hours actually incurred, FD hours actually incurred, selling and business hours actually. Amma, 3 plus 3, 6. 6 plus ఏంటో చెప్తున్నారు మన సూర్య గారు. నెక్స్ట్ ఏదో చెప్తున్నాను. సూర్య గారు ప్లీజ్ నెక్స్ట్.
సూర్య గారు ఆల్రెడీ 6 ఐటమ్స్ డెబిట్ సైడ్ కంప్లీట్ సార్. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా చెప్పండి సార్. ఇంకేం ఐటమ్స్ లేవంట. వినప సార్, మీరు వాయిస్ పెంచకుండా మింగి మాట్లాడుతున్నారంటే అక్కడ సరిగ్గా రాదు మీకు. ఎప్పుడైతే ఆన్సర్ సరిగ్గా తెలియదు స్టార్ట్ చేస్తాడు మింగటం. అదే వాయిస్ పర్ఫెక్ట్గా ఇస్తాడు, వాడికి ఆన్సర్ తెలుసు అనమాట. కానీ తనకు తెలుసు ఆన్సర్. చెప్పమ్మా సార్. నెక్స్ట్ ఐటమ్స్ ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ అండ్ నాన్ కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్. These expenses are recorded only in financial books, not in cost books. దాంతో డెబిట్ సైడ్ కంప్లీటెడ్. క్రెడిట్ సైడ్ బై సేల్స్. నాతో హమ్మింగ్ వద్దు, వినండి. నెక్స్ట్ బై క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బై క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. నెక్స్ట్ బై నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. బై నాన్ ఆపరేటింగ్, these incomes are appearing only in financial books, not in profit on sale of investments, profit on sale of fixed assets. Items అన్ని కూడా only appearing in financial books, not in cost books. Then find out the net profit or loss as per financial records. This is the format of P&L account. ఇక ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదు సార్. అది గ్రాస్ మార్జిన్ డిస్క్లోజర్, no need. Gross margin disclosure, no need, madam. Directly find out the net profit or loss. So debit side items, Amrita, sir, please. Profit and loss debit side items. To factory was actually incurred. To admin was actually incurred. To selling and dismissal was actually incurred. Sir, terms మాకు రావట్లేదు సార్ పలకటం. నెక్స్ట్ ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్ అవి తర్వాత చెప్తాము. అవి లిస్ట్ తర్వాత అడుగుతాను నేను. టు ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్, టు నాన్ కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్. These expenses are recorded only in financial books, not in cost books. Trade side. By sales. Next, by non-operating incomes. Ultimately, we get net profit or loss as per financial records. Next, profit as per cost records. Profit as per cost records అనగానే వెంటనే స్టార్ట్ చేస్తారు అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్. హియర్ వన్ అడ్వాంటేజ్, నో నీడ్ టు ప్రిపేర్ అకౌంట్స్, డైరెక్ట్లీ ప్రిపేర్ కాస్ట్ షీట్. సేమ్ ప్రాఫిట్ వస్తుంది సార్, సేమ్ ప్రాఫిట్. సో నాకు డిఫరెన్స్ వస్తుంది సార్. నువ్వు హెన్స్ ప్రూవ్డ్. నీకు నేను ప్రూవ్ చేస్తా. ప్రాబ్లంలో నేను చేస్తా. ఓ ప్రాబ్లంకి లెడ్జర్తో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. లెడ్జర్ అకౌంట్స్, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ త్రూ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్. నెక్స్ట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ త్రూ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. సేమ్ ప్రాఫిట్ డిస్క్లోజ్ చేస్తా, ప్రూవ్ చేస్తా నీకు. ఓకే, కానీ ఎగ్జామ్లో బెటర్ ప్రిపేర్ ద కాస్ట్ షీట్. చిటుకుమని వస్తా ఆన్సర్. అదే కనుక అకౌంట్స్ అనుకో, ఎక్కడో చోట స్మెల్ వస్తుంది. కాస్ట్ షీట్ తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇక రెండు రికార్డ్స్ ప్రాఫిట్స్ మన దగ్గర ఉంటాయి. కంపల్సరీ డీవియేషన్ వస్తుంది. ఆ డీవియేషన్ రావడానికి రీజన్స్ మన దగ్గర అయితే ఉందిగా. రైట్, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 1A చిరం ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ అండ్ నాన్ కాస్ట్ related items are appearing only in financial books, not in cost books. Right. ఈ పాయింట్ ఆల్రెడీ చాప్టర్ 1లో కంప్లీటెడ్.
కానీ నేను మనం చూస్తే ఎవ్వరు మాట్లాడాల. ఆన్లైన్లో అశ్విన్ ఏదో చెప్తాడనుకుంటే అతను కూడా బై 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 అన్నాడు. నేనే చెప్పాల్సి వచ్చింది. ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ కలెక్షన్ ఆఫ్ డేటాస్. మీ దగ్గర నోట్స్ చూసుకొని కావాలంటే, నేనేగా మీ అందరికి చెప్పింది. ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ కలెక్షన్ ఆఫ్ డేటాస్. డేటాస్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసే టైంలో ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాయని చెప్పాను. బ్యాడ్ డెట్స్, నెక్స్ట్ provision for bad debts, that is reserve for bad debts, RBD. Cash discount allowed to customers. Second point, Rishi, any expenditure incurred in connection with raising the capital. My fundraising time definitely company incurs some expenses. List Amita చెప్తుంది. Preliminary expenses. Next, underwriting commission. Next, discount on issue of shares or debentures, the general discount on debentures. Next, to expense on issue of shares or debentures. Expense on issue of shares or debentures. Sit down. Last one, pure financial, last one, Manish. So, expenses incurred in connection with serving the capital. Serving the capital అంటే ఫండ్ రైజింగ్ టైంలో ప్రామిసెస్ ఉంటాయో, షేర్ హోల్డర్స్ ప్రామిస్ డివిడెండ్ ఆన్ షేర్స్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, interest on capital, interest on loans, interest on capital. These are the pure financial items. These expenses are not recorded in cost books. Ultimately, cost books profits will increase అయి ఉంటాయి. జుమ్ ఉంటాయి. ఈ జుమ్ అన్నట్లు కట్ చేయి ఏవి ఈ ఐటమ్స్ కట్ చేసి ఆటోమేటిక్ వి గెట్ financial books profits. So these expenses are not recorded in cost books. Ultimately, cost books profits will increase. We have to deduct the item from cost books profits. Ultimately, we get financial books profits. Clear? So these items are deducted from cost records profits. Ultimately, we get financial records profits. Next, non-cost related items. We go to expenses. Expenses having no direct or indirect relationship with production. Expenses having no direct or indirect relationship with production. And the production to direct relation ఉండదు, indirect relation ఉండదు. అటువంటి items. Donations, idea ఉందనుకుంటా. Any donations. Donation to PM Relief Fund, donation to the poor student, any donations. Okay, next, capital losses. Capital losses means loss on sale of investments, loss on sale of fixed assets. Next, capital expenditure. Hello, capital expenditure. Purchase of computer for office use is a capital expenditure. That item shown in financial books, not in cost books. I said purchase chesam sir for office use ki, not shown in cost records, only shown in
సార్ దాన్ని డిప్రిసియేషన్ బోర్డ్ బుక్స్ లో డిస్క్లోజ్ చేస్తారు. ఏది డిప్రిసియేషన్ కంప్యూటర్ కాస్ట్ రికార్డ్స్ నోట్ చేస్తారు, ఫైనాన్షియల్ రికార్డ్స్ నోట్ చేస్తారు. కానీ పర్చేజ్ వాల్యూ ఆఫ్ అసెట్ మటుకు ఓన్లీ ఫైనాన్షియల్ బుక్స్ లో రికార్డ్ చేస్తారు, కాస్ట్ బుక్స్ లో నోట్ చేయరు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ purchase of computer for office use, purchase of plant and machinery for production purpose. These expenses are not shown in cost books, only shown in financial. Ultimately, cost profits will increase. Action, direct. These items are deducted from cost profits. We get financial cost profits. Clear? Right. Next. Capital asset. Next, write off intangible fixed assets. Write off goodwill, write off patents, trademarks, copyrights. So, write off intangible fixed assets. Write off intangible fixed assets. Example, write off goodwill. Example. Patents, trademarks, copyrights, license, etc. Next, direct taxes. Income tax and wealth tax. Next, any reserves transferred. That means general reserve, amount transferred to general reserve, amount transferred to capital reserve, amount transferred to sinking fund reserve. These items are appearing only in financial books, not in cost books. Ultimately, cost books profits will increase. We have to deduct these items from cost records. Ultimately, we get financial cost profits. Okay, na sir? Right, next one. Capital expenditure, fines and penalties, abnormal items. Next, appropriation items. So 1A completed. Next, 1B. Non-operating incomes. Non-operating incomes are appearing only in financial books, not in cost books. Non-operating incomes are appearing in financial books, not in cost books. Sir, capital profits. Capital profits means profit on sale of investments. Profit on sale of investments. Profit on sale of investments. Profit on sale of fixed assets. Next, interest received on fixed deposits. Interest received on investments. Interest received on other company debentures. Dividend received on other company shares. One more point, next strike in. Share transfer fees. 2.5 years back, my father expired. ఆయన పేరు మీద రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ ఉన్నాయి, అవి నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి 2750 డీడీ తీయమన్నారు. 2750 రూపీస్ డీడీ తీసి రిజిస్టార్ పంపించాను. ఆటోమేటిక్గా ఆయన నేమ్ మీద ఉన్న షేర్స్ నా డీమ్యాట్లో ట్రాన్స్ఫర్ అయినాయి. నేను పే చేసిన అమౌంట్ షేర్ ట్రాన్స్ఫర్ ఫీజ్, దట్ ఈస్ credit item to the company. That item shown in financial books, not in cost books.
చెప్పింది అర్థమైంది. నేను పే చేశాను సార్ ట్రాన్స్ఫర్ ఫీజు 2750 పే చేశాను. డీడీ తీసారు 2750 కంపెనీ రిజిస్టార్కి. అప్పుడు కంపెనీ ఆయన డిమాట్లోంచి నా డిమాట్లో ట్రాన్స్ఫర్ చేసింది. జస్ట్ క్లిక్కే వాళ్ళు ఇచ్చేది. 2750 వాళ్ళకి ఇన్కమ్ కదా సార్. దిస్ ఐటమ్ ఈజ్ అపీరింగ్ ఓన్లీ ఇన్ ఫైనాన్షియల్ బుక్, నాట్ ఇన్. సో షేర్ ట్రాన్స్ఫర్ ఫీజ్, షేర్ ట్రాన్స్ఫర్ ఫీజ్. So these credit items, these are calling as credit items. Credit items aga madam. Incomes and the credit items abba. Expenses and the debit items. These credit items are not recorded in cost records. Ultimately cost records profits will decrease. Credits are not recorded. That affects profits will decrease. మరి ప్రాఫిట్స్ డిక్రీజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ we have to add to cost records profits. Ultimately we get financial records profits. Cost records profits క్యాచ్ చేయాలి సార్. Ultimately we get financial record. మీకు ఫైనాన్షియల్ రికార్డ్స్ ప్రాఫిట్స్ కావాలంటే ఈ ఐటమ్స్ నువ్వు ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి. ఎవరికి యాడ్ చేయాలి? కాస్ట్ రికార్డ్స్ ప్రాఫిట్స్. ఓకే. So these credit items are not recorded in cost books. Ultimately cost books profits will decrease. Action, add to cost records profits. We get financial records profits. Clear? So 1A, 1B completed. Next. Second. Under or over absorbed overheads. Under or over absorbed overheads. In cost records, estimated overheads are charged or absorbed overheads are charged. In financial records, actual overheads are charged. Am I right, sir? Sometimes in cost records undercharge, sometimes in cost records overcharge. Due to that effect, profits deviated. Profits are deviated. Right. Suppose, example, factory overheads under absorbed. Factory overheads under absorbed 1,000. 1,000. So that means in cost accounting, factory overheads charged 60,000, but actual incurred 61,000. Therefore, 1,000 is calling us undercharge. Hello. In cost records, how much amount charged? 60,000. But actually incurred 61,000, sir. Therefore, undercharge amount, sir, 1,000. Due to this transaction, profits are deviated. Right. Partial. But in factory overheads undercharged 1,000 in cost records. That affects cost records profits will increase. ఎలా చెప్తున్నావు సార్ ఇంక్రీజ్ అని? సార్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే ఎక్స్పెన్సెస్ అండర్ చార్జ్. అబ్జర్వ్ మీన్స్ చార్జ్, అండర్ చార్జ్. ఎక్స్పెన్సెస్ అండ్ డెబిట్ సైడ్ అండర్ చార్జ్. అల్టిమేట్లీ ప్రాఫిట్స్ విల్, డెబిట్ సైడ్ అమౌంట్స్ తగ్గితే ప్రాఫిట్స్ అవుతాయి సార్, ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. Factory overheads expenses are expenses under charge in cost records. Ultimately, cost records profits will increase. By increase in the action, direct less. We should direct from cost records that amount 1,000. Ultimately, we get financial records profits.
Clear? Next, example 2. Admin overheads. Admin overheads. Over absorbed or overcharged. 2000. That means in cost accounting, admin overheads charges 60,000. But actually incurred 58,000. Actually incurred, but in cost accounting charge amount is 60. So this is calling as overcharge. So admin overheads means expenses. Expenses mean debit item. Debit overcharge. Debit side overcharge. Cost accounts profits will decrease. Clear? Sir, expenses debit side overcharge. Expenses overcharge. Profits will decrease. Profits will decrease. Action. We should add to cost accounts profits. Ultimately we get financial accounts profits. Okay now. Next. So 2 points completed. Third one. Method of depreciation. Third point, sir. Method of depreciation. Method of depreciation. In financial records, straight-line method follows, sir. In cost records, written down value method follows, sir. Therefore, depreciation divided, sir. And profits automatically divided, sir. Yes. For example, in financial books, depreciation written off 1 lakh rupees. 1 lakh rupees as per straight-line method. In cost records, as per written down value method, depreciation written off 90,000. 90,000. Side by side choosam. Financial books written off amount 1 lakh. Cost books 90,000. Therefore, conclusion, depreciation under charge in cost records. Clear? Two books scrutinize, madam. Scrutinizing. Here financial books depreciation amount 1 lakh. In cost books depreciation amount. So side by side is the scrutinizing just automatically reveal in depreciation under charge in cost records. Depreciation under charge in cost records. Depreciation undercharged in cost records 10,000. So depreciation expenses, that means debit item. So expenses undercharge in cost records. Ultimately cost records profits will increase. Action direct. 10,000 amount direct from cost records profits. Ultimately we get financial cost profits. Clear? So 3 points completed. Right. Surya, 3 points repeat check, sorry. Are appearing only in financial books, not in cost books. 1B. 1B. Manish, 1B. Non-operating incomes are appearing only in financial books, not in cost books. Number 2. Under or over absorption of overheads. Number 3. Method of depreciation. Siddham. Fourth one. Method of inventory valuation. Sir, student doubt rises, sir. Ain't sir ante. Sir, suppose financial books 1 lakh, cost books 1 lakh, sir.
నో నీడ్ ఆఫ్ రికన్సిలేషన్. ఇది ఒక డౌటా? నో నీడ్ ఆఫ్ రికన్సిలేషన్. బోత్ బుక్స్ సేమ్ అమౌంట్ వస్తేప్పుడు ఇంకేం హ్యాపీగా, ఇది ఒక డౌట్ మళ్ళీ. సో ఫినాన్షియల్ బుక్స్ మెయింటైన్ 1 lakh అమౌంట్ డిప్రెషన్, కాస్ట్ బుక్స్ కూడా 1 lakh అమౌంట్. సో నో నీడ్ ఆఫ్ రికన్సిలేషన్. రైట్. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. Method of inventory valuation. Right. Suppose opening stock valued in financial books 1 lakh. Opening stock valued in cost books 1,10,000. సో సైడ్ బై సైడ్ ఉంచాలి సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, కాస్ట్ షీట్ సైడ్ బై సైడ్ చూస్తే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇన్ ఫినాన్షియల్ బుక్స్ 1 lakh. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఇన్ కాస్ట్ బుక్స్ 1,10,000. కంక్లూజన్ సార్, ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఇన్ కాస్ట్ కార్స్. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఇన్ కాస్ట్ కార్స్. Opening stock is overvalued in cost records equal to 10,000. Opening stock is overvalued in cost records equal to 10,000. Right, sir. Opening stock, debit item or credit item? So that is debited to income statement, sir. Debit side item, sir. So this is debit item. Debit side item is overvalued in cost records. Cost records profits will decrease. Sir, debit side overvalued, ultimately profits will decrease, sir. Action, add, should add. We should add to cost records profits. We'll get financial records profits. Clear? Next. Closing stock. Closing stock valued in financial books 90,000. Closing stock valued in cost books 80,000. Side by side, scrutinizing. Conclusion, closing stock is undervalued in cost records. Clear? Undervalued, sir. In financial books 90,000, in cost books 80,000. Undervalued. How much amount undervalued, sir? So therefore, closing stock undervalued in cost records 10,000. Closing stock undervalued in cost records 10,000. Sir, closing stock credit item or debit item? Credit item. Sir, credit side item undervalued, sir. Credit undervalued, profits will decrease. Credit side undervalued, profits also decrease. So action, we should add to cost records profits. We'll get financial records profits. 4 points completed. So number 1, pure financial items and non-cost items are appearing only in financial books, not in cost books. 1B, non-operating incomes are appearing only in financial books, not in cost books. Second point, under or over absorbs the overheads. Method of depreciation
Method of inventory valuation. Next, last one. Notional costs. Notional cost items or imputed cost items. Imputed cost items are appearing only in cost records. Hello, only in cost records, not in financial records. Not in financial records. Notional items artificial గా క్రియేట్ చేసే ఎక్స్పెన్సెస్. సపోజ్ ఇండస్ట్రీలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండస్ట్రీ. సో సపోజ్ 10 కంపెనీస్ ఇన్ వన్ ఇండస్ట్రీ. 9 companies charge factory rent on factory premises, but one company ki own premises, sir. One company ki own premises. 9 companies ki rental premises. Industry lo total 10 companies, sir. Total 10 companies. 9 companies ki factory rental charges paid on factory premises. One company ki own premises, sir. వాడికి ఫ్యాక్టరీ ఏంటి ఉంటుందా? ఉండదు. కానీ వాడు ఏం చేస్తారు తెలుసా? ఇండస్ట్రీ నామ్స్ ఏంటి అందరూ ఛార్జ్ కొడుతున్నారు సార్. ప్రోడక్ట్కి కొట్టాయి మనకు కూడా రాసాయి. మరి ఫినాన్షియల్ అకౌంటెంట్ స్లిప్ ఉందా అంటాడు. అని స్లిప్ కావాలి. స్లిప్ లేదు అని నేను రాయను అంటాడు. మన కాస్ట్ అకౌంటెంట్ అలాగే ఇండస్ట్రీ అని కూడా రాసాయి. ఇండస్ట్రీ నామ్స్ ఫాలో అవుతారు కాస్ట్ అకౌంటెంట్. ఫినాన్షియల్ అకౌంటెంట్ స్లిప్ 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 అంతా ఓచింగ్ చేసుకుంటాడు స్లిప్లు పెట్టుకొని. దీనికి స్లిప్ అక్కర్లా. ఇండస్ట్రీ వెళ్తుంటే మనం కూడా మనకి రెంట్ ప్లేస్ వెళ్దాం నుంచున్నాం పద రాసే ప్రోడక్ట్కి. సో కాస్ట్ అకౌంటెంట్ ఇండస్ట్రీ నామ్స్ ఫాలో అవుతుంటాడు. ఫినాన్షియల్ అకౌంటెంట్ స్లిప్ ఫాలో అవుతుంటాడు. ఆయన స్లిప్ ఉండాలి ఖచ్చితంగా. ప్రూఫ్ ఉంటేనే ఎంట్రీ పడింది. దీనికి ప్రూఫ్ అక్కర్లా. ఇండస్ట్రీ అందరు చార్జ్ సార్ మనం కూడా సార్ మనకి రెంట్ పే చేయలేదు సార్ రాసే అంటాడు అంతే. సో రియల్ క్యాష్ అవుట్ ఫ్లో అనేది లేదు. ఈ రియల్ క్యాష్ అవుట్ ఫ్లో 0 సార్. బట్ ఇండస్ట్రీలో ఆల్ కంపెనీస్ చార్జ్డ్ రెంట్ చార్జ్డ్ టు ద ప్రోడక్ట్. మనం కూడా రెంట్ చార్జ్ టు ప్రోడక్ట్. సార్ మనకి ఓన్ ప్రిన్సెస్ రాసాయి. ఈ సిచ్యువేషన్ లో ఏంటి సార్? ఫినాన్షియల్ బుక్స్ ప్రాఫిట్స్ కి కాస్ట్ బుక్స్ ప్రాఫిట్స్ కి డీవియేషన్ వస్తుంది. డీవియేషన్ కంపల్సరీ వస్తుంది. మరి నోషనల్ ఎక్స్పెన్సెస్ నోషనల్ కాస్ట్ ఆర్ అపీరింగ్ ఓన్లీ ఇన్ కాస్ట్ బుక్స్. దట్ మీన్స్ కాస్ట్ బుక్స్ ప్రాఫిట్స్ విల్ డిక్రీజ్. Statement we should add will get financial books profits. Go example. For production purpose, Extended company purchased a machinery. Lifetime 5 years. Cost amount 1 lakh. Every year 20,000 depreciation written off. After completion of 5 years, book value of machine 0. And fully depreciated. Avuna sir. కానీ ఆ మిషన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంకా యూజ్ అవుతుంది సార్. 5 years అయినా కూడా మనకి ప్రొడక్షన్ యాక్టివిటీ అది మనం యూజ్ చేస్తాం. సో 6th year దాంతోనే ప్రొడక్షన్ రన్ చేసాం. 6th year ప్రొడక్షన్ ఆ మిషన్తోనే కంటిన్యూ చేసాం. పెట్టే వచ్చిన ప్రొడక్షన్. మరి ఇప్పుడు డిప్రిసియేషన్ అందరు ఛార్జ్ చేస్తున్నారు సార్. రాసే డిప్రిసియేషన్ ఫుల్లీ డిప్రిసియేటెడ్ అసెట్. ఏం సార్ వెరైటీగా ఉంది. డిప్రిసియేషన్ ఫుల్లీ డిప్రిసియేటెడ్ అసెట్. ఎస్, దట్ ఈస్ క్రియేషన్, ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఇందాక చూడు, రెంట్ పెయిడ్ ఆన్ ఓన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్. రెంట్ పెయిడ్ ఇంటూ ఓన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ అండి. వింత డైలాగ్స్ అన్ని. నోస్టల్ ఐటమ్స్, దట్ ఈస్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఐటమ్స్. అవి ఓన్లీ కాస్ట్ రికార్డ్స్ అనేది చూస్తావు. ఇప్పుడు ఒక డౌట్ సార్, మా కాస్ట్ షీట్ చాప్టర్ కంప్లీట్ అయింది,
మరి కంపెనీ కాస్ట్ షీట్ లో ఎక్కడ నోస్టల్ ఐటమ్స్ మాకు కనపడలేదే, అప్పుడు రాలేదే. సరేనా, ఇప్పుడు చెప్పావుగా, ఎక్కడొస్తే చెప్పరా. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్ రాస్తావు చూడు, ఎక్కడ లాస్ట్ లో. ఓహో, ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్. ఇక్కడ గేట్ దగ్గర రాస్తారు యాడ్ నోస్టల్ కాస్ట్ ఐటమ్స్. నోస్టల్ we get total cost including nostal items, including ultimately profits will decrease. ఎందుకని ఆ టోటల్ కాస్ట్ కి మళ్ళీ యాడ్ అని చెప్పి నోస్టల్ కాస్ట్ అని రాస్తాగా. రెంట్ పెయిడ్ ఆన్ ఓన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ రాస్తుంటేనే వెరైటీగా ఉంది సార్, వద్దు రాసే. రెంట్ పెయిడ్ ఏంటి, ఓన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ ఏంటి సార్, వద్దు. ఇండస్ట్రీ అందరు ఛార్జ్ చేశారు, మనం కూడా ఛార్జ్. సార్ స్లిప్ లేదు మన దగ్గర. ఆయన కావాలి స్లిప్, ఎవరికి, ఆయన స్లిప్ ఉందా అని అడుగుతాడు. లేదనుకో నేను రాయనంట, అప్పు రాయిపోతాడు. అప్పు ఆ డిఫరెన్స్ వస్తుందా, కానీ రికన్సిలేషన్ ఉందిగా, ఇక్కడ చూపిస్తాం. రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేస్తాం కదా సార్. అది డిప్రిసియేషన్ ఆన్ ఫుల్లీ డిప్రిసియేటెడ్ అసెట్, ఇది ఒక వెరైటీ సెంటెన్స్. దట్ ఈస్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఐటమ్స్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ కాస్ట్ ఐటమ్స్. ఈ ఆర్టిఫిషియల్ కాస్ట్ ఐటమ్స్ ఆర్ అపీరింగ్ ఓన్లీ ఇన్ cost records. Ultimately cost records profits will decrease. Cost sheet ఎక్కడ అపీర్ అవుతూ చెప్పానుగా, అక్కడ లాస్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ తో యాడ్ నోస్టల్ కాస్ట్ ఐటమ్స్, then finally we get total cost including nostal items. Ultimately profits will decrease. Treatment add will get. Okay na sir, so this is the differences. Two sets ki differences రావడానికి రీజన్స్ సార్, 5 రీజన్స్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్. సెషన్ ఒకసారి 5 పాయింట్స్ టక్ టక్గా చెప్పాలి, 1A 1B తో కలిపి చెప్పాలి. సార్ ఇది చాలా రాంగ్. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్బ్స్ తో ఓవర్ హెడ్స్ అంతవరకు దర్శాలు. నెక్స్ట్ ఓన్లీ అని ఒక మాట వద్దు. మెథడ్ ఆఫ్ ఎందుకంటే సెంటెన్సెస్ కొన్నిటికి ఒక రకంగా రాస్తే బాగుంటాయి. మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఇది చెప్పాలి. నోస్టల్ ఐటమ్స్ ఆర్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఐటమ్స్ ఆర్ అపీరింగ్ ఓన్లీ ఇన్ కాస్ట్ బుక్స్, నాట్ ఇన్. క్లియరా? స్టార్ట్ చేద్దాం మరి అయితే. అంటే నీ వర్క్ ఏంటో నీకు క్లారిటీ రావాలి. నీ వర్క్ ఏంటి మనీష్? ఇప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ పర్ ఫినాన్షియల్ రికార్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్. సైడ్ బై సైడ్ స్క్రూటైజింగ్, స్టార్ట్ ద స్క్రూటైజింగ్. దెన్ పాయింట్స్ వస్తాయి. ఎన్ని పాయింట్స్ వస్తాయి? 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ ప్రెసెంట్ ఇన్ ద స్టేట్మెంట్. దట్ స్టేట్మెంట్ ఈస్ కాలింగ్ ఎస్ రికన్సిలేషన్ స్టేట్. అది నీ వర్క్. అంతే, టోటల్ గా వర్క్ అంతా నువ్వే చేస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద profit or loss as per financial records. Next profit or loss as per next scrutinizing. Scrutinizing లో మీకు వస్తాయి ఆ ఫ్యాక్టరీ ఓవర్స్ అండర్ చార్జ్డ్, అడ్మిన్ ఓవర్స్ ఓవర్ చార్జ్డ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్స్ అండర్ చార్జ్, డిప్రిసియేషన్ అండర్ చార్జ్డ్. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్, క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూడ్. ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు స్క్రూటినైజింగ్ చేయాలి. ఈ రికార్డ్స్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఒక పర్సన్ పిలుస్తాను, వాడు స్క్రూటినైజింగ్ చేసి మనకి డైలాగ్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ట్రాన్సాక్షన్స్ నేను ఇక్కడ నోట్ చేస్తా. ఆ ట్రాన్సాక్షన్స్ కి రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేయిస్తా. క్లియరా సార్? మరి ఇంత పెద్ద ప్రొసీజర్, మరి 10 మార్క్స్ ప్రాబ్లం. ఫస్ట్ ఉంది. Eighth problem, sir. Start. Surya. Sir, very, very important. Given information extracted from financial
records. This is original information. అవునా? All values are fully original. అవునా? ఎలా చెప్పారు సార్? ఆయన స్లిప్ అనుకుంటాడు. స్లిప్. సో ఫుల్లీ actual information, original information. So given information extracted from financial books. Right. First year anta. Happy. Yes sir, happy. Opening event is nil. Happy. Opening event is nil. Thank you. Next. Direct material consumption. It is debited to profit and loss account. Next. It is debited to profit and loss account. మీరు అలా చదవకూడదు. ఫ్యాక్టరీ ఓవర్స్ యాక్చువల్లీ ఇంక్లూడ్ అని అక్కడ లేదు కదా అంటారు. ఇది ఫినాన్షియల్ బుక్స్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్స్ యాక్చువల్లీ ఇంక్లూడ్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వచ్చినాయి సార్, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ ఎవరండి అంటే ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ అండ్ నాన్ కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్. హలో, వీటిని ఒక గ్రూప్ చేయండి సార్. మళ్ళీ అందులో సబ్ గ్రూప్స్ ప్యూర్ నాన్ కాస్ట్ అవసరం, మొత్తం ఒకటే జాతి. అందుకని డెబిట్ ఐటమ్స్, ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్స్ అండ్ నాన్ కాస్ట్ ఐటమ్స్ అన్ని 1 by 1 డెబిట్ చేసుకుంటారండి. సార్ ప్లీజ్ సెర్చ్ బ్యాడ్ డెట్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్, డొనేషన్స్, లీగల్ ఛార్జెస్. ఎవరమ్మా డివిడెండ్ ఇష్యూ అన్నా? డివిడెండ్ ఇష్యూ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అమ్మా. నేనంటే 1A. ఓకే సార్, ఓన్లీ బ్యాడ్ డెట్స్, ప్రీమియం ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, లీగల్ ఛార్జెస్. ఓకే, డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ సార్ ఇక సేల్స్. సేల్స్ ఓకే. క్లోదింగ్ స్టాక్ ఓకే. నెక్స్ట్ ఆపరేటింగ్ ఇన్కమ్ సార్. These credit items. Am I right? Non-operating incomes, madam. Dividend received, interest on investments, interest received on deposits. Am I right? Related to profit and loss. Ultimately, we get profit as per financial books. Profit or loss as per. Right. But Rishi, a question at them. Rishi, production volume during the period. Production volume during that period. Online. Production volume during that period. 1,24,000 units. Correct answer. Sir, how to calculate the production volume, sir? Sales in units plus closing stock in units minus opening stock. Here sales volume 1,20,000. Closing stock 4,000. So total 1,24,000 minus opening stock nil. So finally production volume equal to. Clear? Just idea కోసం అడిగాను. Sivan. Right. Sir. This information related to cost records. Okay, wait. Next, what they are asking, sir? Prepare the profit and loss account. Both as per financial records and as per cost records. So first we have to calculate profit as per financial records. Profit as per by preparing the profit and loss. Right. Listen. CRD. Right. Calculation of profit as per financial records. Calculation of profit as per financial records. So, profit and loss account date, sir. Date level, sir. So, profit and loss account.
Profit and loss account. Date is for the year ending 31st March, so and so year. Okay, right. Sir, here gross margin, no need, sir. Directly calculate the net profit or net loss. Two. Opening stock, nil, no need to write. Next to direct material consumed. Direct material consumed. Direct material consumed. 50 lakhs. Next to direct wages paid. Direct wages paid. 30 na. Next to direct expenses paid, sir. Here direct expenses paid nil, sir. No need to write. Next. Factory overheads incurred. Because it is a financial books. No original information. 16 lakhs. Next, to admin overheads incurred. 7 lakhs. Okay. Ashwin. Next. Selling and distribution overheads incurred. 9 lakhs. 60. 9,60,000. Right, sir. Next to pure financial items and non-cost. Right, one by one. 2. Bad debts. 80,000. Next. Recording stopped. So preliminary expenses written off. Preliminary expenses written off. 20,000. Next. To income tax provision. Amount, sir. 20,000. Next. So to donation to PM Relief Fund. Recording in progress. Relief Fund. Amount to 5,000. Next. Legal charges. Amount, sir. 5,000. Completed, huh? Right. Listen. Next. By sales. Here sales volume 1,20,000 units. 1,20,000 units. Value 120 lakhs. 120 lakhs. By, sir, closing stock, sir. By closing Recording stock. stopped. Here closing stock of work in progress. 2 lakhs. 2,40,000. Next. Finished goods. Finished goods. 3,20,000. Next. Now start the credit items, non-operating incomes by dividend received. Dividend received. By dividend received, how much, sir? 80,000. Okay, 80,000. Next, by
Interest on investments. Interest on investments. Investments. 20,000. Next, by interest received on deposits. Interest received on deposits. Amount 20,000. Right. Sir, credit side 126 lakhs 80,000. 126 lakhs 80,000. 12 lakhs 90. 2. Net profit carry down. Net profit carry down. 12 lakhs 90 na? Please check the answer. So here financial records disclosed a net profit of 4 lakhs 90,000. First note down, sir. Okay, thank you. Right. CRD 8. Do it fast, madam. Madhu. Start. Completed, huh? Do it fast, honey. Completed, online completed, sir. Ashwin completed. Do it fast. Do it fast, honey.
డెబిట్ సైడ్ కంప్లీటెడ్. డెబిట్ సైడ్ కంప్లీటెడ్ సార్. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సార్. అవ్వలేదా డెబిట్ సైడ్? కానీ వాళ్ళు ఫాస్ట్గా. ఓకేనా? క్రెడిట్ సైడ్ with customer sales 1,20,000 units, 4 lakhs, 120 lakhs by closing stock. Daniel, faster. Okay. Right. Now, listen. Sir, listen. Sir, these items, these expenses are not recorded in cost records. Sir, మీరు రాయొద్దు, జస్ట్ నేను క్లాస్ రూమ్ పర్పస్ చెప్తున్నా. మరి మీరు అందరూ మళ్ళీ బాక్స్ లేదు. నాట్ రికార్డెడ్ ఇన్ కాస్ట్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ these three credit items also not recorded in cost records. Am I right? Next, overheads in financial books, actual overheads are charged. In cost books, absorbed overheads are charged. Absorbed. So that means absorbed factory overheads, absorbed admin overheads, absorbed selling and distribution overheads. How to calculate the absorbed factory overhead? How to calculate the absorbed admin overhead? How to calculate the absorbed selling and distribution overhead? మన అమిత చెప్తుంది. By using recovery rates. So absorbed overheads are calculated by using recovery rates. Absorbed overheads are calculated by using recovery rates. Madam, please search the recovery rates, madam. Factory overhead recovery rate, admin overhead recovery rate. Sir, here given factory overheads is recovered at 20% on prime cost. This rate is used for calculation of absorbed factory overhead cost. This rate is used for calculation of absorbed factory overhead. Actual prime cost into rate. Right. Okay. Next. Second, admin content. Rate unda madam. Admin overhead rate. Administration overhead is recovered at 6 rupees per unit of production, per unit of sale. Per unit of production means it is related to production. Hello. Per unit of production means it is related to production. అదే per unit of sale is related to sales. ఇప్పుడు మనకి గ్లోరీ గారు ఆ రేట్ యూస్ చేసి అబ్జార్బ్డ్ అడ్మిన్ ఓవర్హెడ్ అమౌంట్ మనకి అందిస్తున్నారు. అబ్జార్బ్డ్ అడ్మిన్ ఓవర్హెడ్ ప్లీజ్ 7 lakhs. మా ఎందుకమ్మా నాకు అదే అమ్మాయి చెప్పలేరు, అందిస్తూ ఉంటారు అంటే ఏంటి? ఆవిడ చెప్పలేదనా? అంత ఏదో కాదు కదమ్మా. మీరు ఎందుకు ఆవిడ అండర్ ఎస్టిమేషన్ చేస్తారు? మీరు ఆవిడ మంచి బిల్లియన్ నాకు తెలిసి చెప్పమ్మా. అయిపోయింది, ఆవిడ చెప్పలే ఇంకా. అమ్మా, అబ్జార్బ్డ్ అడ్మిన్ ఓవర్హెడ్స్
How to calculate overhead recovery to 6 rupees? Okay. On production. Amma, production 1,24,000. In the Rishin again. Production volume, actual production volume during this period, sales in quantity plus closing stock in quantity minus opening stock in quantity, 1,24,000 units. Avuna, absorbed admin overhead cost equal to actual production in units into rate per unit. 1,24,000 into 6 ఎంత 44,000. మనం చెప్పలేదు, చిన్న చిన్న అందరూ మాట్లాడేస్తుంటారు, టెన్షన్ పెట్టేస్తుంటారు. ఇన్ని ఈ లేడీస్లోనే ఆవిడ అందిస్తుంటది కొంత. అమ్మ అంటే అమ్మ కూర్చో. బా సక్సెస్ఫుల్ గా కంప్లీటెడ్. నెక్స్ట్ సూర్య, థర్డ్ వన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ రికవరీ రేట్. సార్ మాట్లాడతలేదు, సార్ ఏంటో వీణ వాయిస్తున్నారు. సార్ నాకు ముందు నేను రేట్ అడిగాను, రేట్ చెప్పు నాకు. 8 రూపీస్ అంత స్టైలిష్ గా చెప్పడం కాదు, 8 రూపీస్ పర్ యూనిట్ సోల్డ్ అనాలి. 8 rupees per unit sold. Sir, selling and distribution expenses varies with sales volume. Am I right? Next, absorbed selling and distribution overhead farmer, sir. అయిపోయింది. ఫార్మర్స్ రావు సార్, ఆన్సర్లు అయితే చెప్తాం కానీ ఫార్మర్స్ రావు సార్. శశాంక్ గారు చెప్తారు. చూసారు, చెప్పాను. Actual sales volume, that is a unit sold into rate per unit. So unit sold equal to 1,20,000. 1,20,000 into 8 rupees. 1,20,000 into 8. 1,20,000 into 8. 9,60,000. Wow. Sir, completed sir, ee part kuda. Absorbed factory overheads in cost books completed, sir. Because sir, remaining part, direct cost. Yes, direct material cost, direct labor cost, direct expenses, prime cost. Sir, if there is no specific information about this, these items are same in both books. In generally 99.99% these items are same in both books. Direct cost elements same in both books. Very in generally. Sometimes there is a specific information. There is a specific information given about these elements. In that case, different avachchu. Otherwise, always same in both books. These items are always same in both books. If there is no specific information. If there is no specific information about these elements, in that case, these items are same in both books. And the items gurinchi eటువంటి specific information లేదనుకోండి సార్, as these కాస్ట్ షీట్ లో కూడా అంతే. అంటే కాస్ట్ షీట్ లో ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ 50 lakhs, డైరెక్ట్ వేజ్ కాస్ట్ 30 lakhs, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్లు, ప్రైమ్ కాస్ట్ ఈక్వల్ టు 80 lakhs. But sometimes there is a specific information given. In that case, please follow that information. Sometimes material item here, financial books valued 50 lakhs. In cost books, cost accountant valued, sometimes overvalued, sometimes over, అంటే present nearest market price తో వాల్యూ చేస్తారు ఆయన. ఆ టైంలో ఏమైతే అంటే అది ఓవర్ వాల్యూడ్ అవ్వచ్చు, ఒక్కోసారి అండర్ వాల్యూడ్ అవ్వచ్చు. రైట్, చూడండి సార్ ఇప్పుడు మీకు any information. The cost accounts for the same period revealed that the direct material consumption was 56 lakhs. In cost books, 56 lakhs. In financial books, so in cost books it is overvalued. Sometimes there is no information about these elements. In that case, same in both books. In generally 99% these elements are same in both books, sir. Sometimes there is a specific information given about these elements. In that case, please follow that information. Here specific information ఇచ్చారుగా ఏంటి సార్ అంటే రా మెటీరియల్ కన్జంప్షన్ వాల్యూ 50
6 lakhs in cost records. So while preparing the cost sheet, take that value, cost of raw material consumption equal to 56 lakhs. Next, direct base cost of information. No information, sir. No information property. Saying, and sir, 30 lakhs. 30 lakhs. Therefore, prime cost equal to 86 lakhs. Prime cost equal to. Next, charge. Absorbed factory work charge. Rate is available. Do we get factory cost, gas factory cost? Adjust the inventory levels of work in progress. Next, net factory cost. Next, absorbed hours related to production. We get cost of production. Next, adjust the inventory levels of finished goods. Cost of goods sold. Next, selling and distribution expenses charge. We get cost of sales. Cost of. Next, compare with sales. We get profit or loss. Clear? We can next class. Right.